అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ గురూజీని. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు గనక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తూ ఉంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సో, ఓన్లీ మీరు ఛానల్ వీడియో చూసేసి లైక్ చేసి వదిలేస్తున్నారండి. అలా కాదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని కొత్త వీడియోస్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకే. లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే చాలామంది నా కామెంట్స్‌లోకి అడిగారు. నాకొచ్చిన రీడింగ్స్‌లో ఏంటంటే చాలా మందివి డేట్ ఆఫ్ బర్త్ 8, 17, 26 అంటే 8 సీరీస్‌లో ఉన్నాయండి. సో, 8 సీరీస్ అంటే 1 + 7 8, 26 6 + 2 8. సో, 8 సీరీస్‌లో ఉన్నాయి. చాలా మందివి. నేను గత లాస్ట్ కొన్ని డేస్‌గా చూసినటివి రీడింగ్స్ అండ్ నాకు కొన్ని కామెంట్స్‌లో వచ్చిన రీడింగ్స్ ఆధారంగా నేను వీళ్ళ కోసం ఎలా ఉంటది వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని ఒక వీడియో అనేది చేయమనేసి అడిగారు. అందుకోసం ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉంటే గనక ఈ వీడియో మీకు వర్తిస్తుంది. రైట్ వీడియో మీద మీరు క్లిక్ చేశారండి. ఇన్ కేస్ ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో మీరు లేకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి. చూసేసి మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా. ఓకే. లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, 8, 17, 26 దీనికి ఎవరు అంటే శని. సో, ఇక్కడ జనరల్‌గా ఒక అపోహం ఉంటుందండి. శని గ్రహం అంటే అదొక నెగెటివ్ గ్రహం అనేసి చాలా మందికి అపోహం ఉంటుంది. సో, ఇక్కడ ఎవ్వరు భయపడాల్సిన పనైతే లేదండి శని గ్రహం గురించి. సో, శని గ్రహం ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి యోగకారకుడు. అంటే మంచి ఫలితాన్ని ఇస్తారండి. మంచి ఫలితాలనిస్తాడు. సక్సెస్‌ననేది ఇస్తాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే శని గ్రహం అంటే స్లో గ్రహం. అంటే సూర్యమండలంలో చాలా నిదానంగా అది తిరుగుతుందన్నమాట. స్లో గ్రహం. కాబట్టి ఇక్కడ సక్సెస్ కానీ, అభివృద్ధి కానీ, గ్రోత్ కానీ ఏ దాంట్లో అంటే ఏంటి అంటే చాలా స్లోగా ఉంటుందండి ఇక్కడ ఈ శని గ్రహం విషయంలో. అండ్ ఇంకోటేంటంటే శని గ్రహం వచ్చేసి కర్మగ్రహం అని కూడా అనొచ్చు. ఇదేంటంటే ఈ శని గ్రహంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువగా కష్టాలకు లోనవుతుంటారు. ఎందుకు కష్టాలకి లోనవుతుంటారంటే ఇది కర్మగ్రహం అన్నమాట. సో, ఆ కర్మలు, ఆ పాపాలు అన్నీ ఆ జన్మలో అనుభవించేలా చేస్తుందన్నమాట. అందుకని ఇది ఎక్కువగా స్ట్రగుల్స్ పెడుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే అండి 8 సీరీస్ చూసుకుంటే అండి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే జనరల్‌గా 8 సో, ఇప్పుడు 0 ఉందనుకోండి ఎగ్జాంపుల్. 0ని ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడే ఎండ్ చేస్తాం కదా! బట్ 8 ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ చేస్తామో అనలైజ్ చేయడం చాలా కష్టమండి. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు ఇక్కడ. సో, ఇక 2 భాగాలుగా డివైడ్ చేసామంటే అండి, ఒక భాగం పైన కింది భాగం ఇంకోటి కింద అండి. 2 భాగాలు. ఓకే. సో, ఇక్కడ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 2 హాఫ్స్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఆహ్, ఇది చైల్డ్‌హుడ్డు ఇదనుకోండి. ఇది తర్వాత పెద్దగయ్యాక గ్రోత్ 22 ఇయర్స్ ఆఫ్టర్ అబోవ్ అనుకోండి. సో, ఇక్కడ చైల్డ్‌హుడ్ నుంచి ఇక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయంటే ఓకే. సక్సెస్ ఉందంటే ఇక్కడ ఫెయిల్యూర్స్ ఉంటాయండి ఇక్కడ. సో, ఇక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. సో, ఇలా ఒక పార్ట్‌లో సక్సెస్ ఉందంటే ఇంకో పార్ట్‌లో ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఇంకో పార్ట్‌లో సక్సెస్ ఉన్నాయంటే ఇంకో పార్ట్‌లో ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఇలా వీళ్ళ లైఫ్ అనేది 2 హాఫ్స్‌గా డివైడ్ అవుతుందన్నమాట. అండ్ ఇది చాలా ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారండి చాలా హార్డ్ వర్కర్స్‌గా ఉంటారండి. కష్టపడనిదే వాళ్ళకు ఫలితం అనేది రాదు. అండ్ డెఫినెట్‌గా ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న వాళ్ళు కష్టపడతారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ మెంటాలిటీ కూడా వాళ్ళలో ఉంటుందండి. టోటల్లీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. అండ్ ఇటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న వాళ్ళేంటంటే కైండ్లీ హార్టెడ్ పర్సన్. అండ్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. మంచి హ్యుమానిటీ ఉంటుంది. వీళ్ళు ఏదైనా చారిటీస్ చేయడానికి కానీ, డొనేషన్ చేయడానికి కానీ, హెల్ప్ చేయడానికి కానీ చాలా ముందుకొస్తారు. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న వాళ్ళు వీళ్ళు. అండ్ ఇంకోటేంటంటే ఇందులో జనరల్‌గా చాలా మంచిగా ఎక్కువగా ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఇందులోకొస్తారు. ఎందుకంటే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మంచి పొలిటీషియన్స్‌లో అవ్వాలంటే అంత ఈజీ కాదండి. ఎంతో హార్డ్ వర్క్, చాలా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో, ఆ స్ట్రగుల్స్‌ని ఎదుర్కొనే ధైర్యం కానీ, ఆహ్,
సత్తా కానీ ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఎవరెవరంటే ఎగ్జాంపుల్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పీఎం మోడీ గారు. మోడీ గారు కానీ, కేసీఆర్ గారు గాని వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్‌లు ఈ సీరీస్‌లోనే ఉన్నాయండి. మీరు చూస్తే గనక. కష్టాలను ఎదుర్కొంటూ ఇలా ఈవెన్ చాలా స్ట్రగుల్స్ పడుతూ వాళ్ళు ఇప్పుడు పొజిషన్‌లోకి రావడం అనేది జరిగింది. అక్కడికొచ్చారంటే దానికి ఎంతో నిద్రలేని రాత్రులు గడిపిండొచ్చు వాళ్ళు. చాలా కష్టాలనేది అనుభవించుంటారండి. ఈవెన్ ఐఏఎస్ 70% వరకు ఇక్కడ చాలా పీపుల్స్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారండి. 100%లో 70% చాలా స్ట్రగుల్స్ అనేసి ఉంటాయి. చాలా స్ట్రగుల్స్. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే వీళ్ళకి, వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు సక్సెస్ రావాలి అంటే పాజిటివ్‌గానే ఉండాలి. పాజిటివ్ థింగ్స్ చేయాలి. మంచి దారుల్లో నడవాలండి. అలాంటప్పుడే వీళ్ళకి సక్సెస్ అనేదొస్తుంది. ఇన్‌కేస్ వీళ్ళకి గనక బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే డెఫినైట్‌లీ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి, కష్టాలనేది అనుభవిస్తారండి. సో, శని దేవుడు, శని గ్రహానికున్నది ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పాతాళంలో ఉన్న వాళ్ళని కూడా ఇది మంచి లైఫ్ స్టైల్, మంచి పైకనేది తీసుకొస్తుంది. ఎలాంటి పాతాళంలో ఉన్న వాళ్ళని కూడా శని గ్రహం. బట్ వీళ్ళకేంటంటే, వీళ్ళు మంచిగా పాజిటివ్‌గా ఉంటూ, ట్రస్ట్‌గా ఉంటూ, వాళ్ళని వాళ్ళు నమ్మకం ఇచ్చి, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మూవ్ చేయాలి. చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఇక స్ట్రగుల్స్ ఉంటాయి. సో, ఇక్కడ గివ్ అప్ చేస్తారు. సో, ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ చాలా మందేంటంటే, శనిగ్రహం అంత ఈజీగా ఇవ్వదు. హార్డ్ వర్క్, కష్టం తర్వాతే స్లో సక్సెస్ ఉంటుందని నేను చెప్పాను. సో, ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్స్ వచ్చాయి అనేసి ఇక్కడ ఆ స్ట్రగుల్స్‌ని అనుభవించలేక గివ్ అప్ చేసారా, మీ లైఫ్ అనేది జీరో. సో, మేము ఇక్కడ ఈ సందర్భంలోనే మీకు ధైర్యం రావాలి. మీరు ఒక కాన్ఫిడెంట్‌గా ఉండి అలాగే స్టార్ట్ వేస్తూ ఉంటే నమ్మకంతో డెఫినైట్‌లీ మీరు సక్సెస్ అనేది అవుతారు ఈరోజు. కాబట్టి నేను అడ్వైస్ చేసేదేంటంటే పాజిటివ్‌గా ఉండి, మంచిగా పనులు చేసుకుంటూ, మిమ్మల్ని మీరు నమ్ముకొని కాన్ఫిడెన్స్‌గా మూవ్ ఆన్ అవ్వండి. డెఫినైట్‌లీ సక్సెస్ అవుతారు. సో, ఇదే శని గ్రహంలో మీరు గనక నెగెటివ్ హ్యాబిట్స్‌తో ఉంటే, నెగెటివ్ థింగ్ లైక్ గ్యాంబ్లింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలా ఏవైనా నెగెటివ్ అడ్డదారులు గనక తొక్కితే మాత్రం, మీ లైఫ్‌ని మీరే నాశనం చేసుకుంటున్నట్టే అనేసి చెప్తానండి. ఎందుకంటే ఈ శనిగ్రహం అనేది పాజిటివ్‌గా ఉండి మంచి దారుల్లో వస్తే అంత బాగా ఉంటుందంట. అంత బాగా పైకి సక్సెస్ అనేది ఇస్తుంది. అడ్డదారుల్లో వెళ్ళాలంటే అంత ఇదిగా అధర పాతాళానికి తొక్కిస్తుందండి. కాబట్టి ఎక్కువగా ఇందులో ఈ శని గ్రహం గురించి ఇంకోటి కూడా ఉందండి. కలియుగంలో జడ్జ్ లాగా కలియుగంలో న్యాయాన్ని ఇస్తుంది అండ్ కర్మని కూడా అనుభవించేలా చేస్తుంది. ఈ శని గ్రహం అన్నమాట. కాబట్టి ఈ శని గ్రహంలో ఉన్న జడ్జ్ అండ్ కర్మ ఫలితాలనేసి అంటారు. సో, జడ్జిలు ఎలా ఉంటారండి? చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా ఉండరు. వాళ్ళు అన్ని కర్మలు బేస్డ్ అని వాళ్ళు 2 వైపులా విని కర్మలు బేస్డ్ అని వాళ్ళు ఇస్తారండి. తీర్పనేది ఇస్తారు. కాబట్టి ఈ శని గ్రహం కూడా మా కర్మ అండ్ న్యాయ గ్రహం అనేసి కలియుగంలో చెప్తారండి. కాబట్టి ఈ గ్రహంలో ఉన్న వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉంటారు. ఎలాంటి సందర్భాల్లో అయినా మీరు గెలుస్తారండి. గెలిచొస్తారు. అది ఒ కొట్లాడైనా కానీ, ఎమోషనల్‌గా కానీ, ఫ్రెండ్స్ చేసైనా కానీ ఎలాగో అలా గెలవడం అనేది ఉంటుంది. వీళ్ళకి చాలా గుండె ధైర్యం ఎక్కువుంటుందండి. చాలా స్ట్రెంత్ ఉంటుంది వీళ్ళకి. సో, మీరు ఎప్పుడైతే మీలో ఉన్న స్ట్రెంగ్త్‌ని గుర్తిస్తారో, మీరు మంచిగా ఉండి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని పెంచుకొని మూవ్‌మెంట్ చేస్తారో, అప్పుడే మీ లైఫ్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది. సో, మరీ ఒకసారి చెప్తున్నాను. ఈ గ్రహంలో ఉండడం వల్ల ఈ స్ట్రగుల్స్ ఉంటుంది. స్లో సక్సెస్ ఉంటుంది. సో, మీరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్‌తో పాజిటివ్‌గా మీరు ముందుకు వెళితే మిమ్మల్ని మీరు నమ్మకం పెట్టుకొని డెఫినైట్‌లీ మీకు ఈ గ్రహం అనేది సక్సెస్ అనేది ఇస్తుంది. అండ్ ఇంకోటేంటంటే, ఈ గ్రహంలో నెగెటివ్స్ కూడా ఉన్నాయండి. సో, చాలా ఈ నెగెటివ్స్ ఎలా ఉంటాయంటే గనక, సో, ముంబైలో గొడవలు జరిగాయి. సో, అది కూడా జరిగిందేంటంటే, చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి కదా ముంబైలో. అది కూడా జరిగిందేంటంటే 26థ్ రోజండి. తర్వాత ట్రైన్ యాక్సిడెంట్, అహ్మదాబాద్ ఫ్లడ్స్. సో, ఇవన్నీ ఏంటంటే ఈ డేస్‌లోనే జరిగాయి. సో, ఈ డేస్‌లో జరిగే విపరీతాల నెగెటివ్స్ ఎలా ఉంటాయంటే, అవి మీకొకసారి దాని గురించి రెఫర్ చేస్తే మీకు అర్థమవుతుందండి. అలా ఉంటాయండి నెగెటివ్స్ అలా జరుగుతాయి. కాబట్టి
ప్రకృతి వైపరీత్యాలు లైక్ ట్రైన్ యాక్సిడెంట్ కానీ, గొడవలు కానీ, అది ముంబై గొడవలు, అహ్మదాబాద్ ఫ్లడ్స్ కానీ, భూకంపం కానీ, సో చాలా నష్టం జరిగింది. ఎందుకు అంత పెద్ద నెగెటివ్ అంటే ఓన్లీ ఈ డేట్స్‌లో జరగడం వల్లనే. కాబట్టి నేను సజెస్ట్ చేసేదేంటంటే ఫేస్ చేస్తూ ఉంటే, నేను మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ మీరు చేయండి. ఏం రెమెడీస్ అంటే ఉన్నవాళ్ళు ఎవ్రి శనివారం శని గ్రహంకి నువ్వుల నూనెతో అభిషేకం చేసేసి, హనుమాన్ దర్శనం చేసుకొని, మీరు ఎవ్రి శనివారం ఈ పాటిస్తే గనక మీకున్న స్ట్రగుల్స్ రిలేటెడ్ ఇంకా మంచి గ్రోత్ అనేది ఉంటుందండి. ఎవ్రి శనివారం మీరిది చేయండి. ఎందుకు మీరిది చేయాలంటే, శనిదేవుడు పూర్వం గర్వంతో విర్రవీగిపోయేవాడనమాట. సో, అలా విర్రవీగిపోతూ ఒకరోజు హనుమంతుడికి రా అనేసి ఫైటింగ్‌కి రా అనేసి పిలుస్తాడు. హనుమంతుడు వద్దు అనేసి తిరస్కరించగా శనిదేవుడు రా చూసుకుందాం అనేసి అలాగే రెచ్చగొడుతుంటే హనుమంతుడు శనిదేవుడిని తోకతో గట్టిగా చుట్టి పట్టుకుంటాడన్నమాట. పట్టుకుంటే అతను విడిపించుకునే కొద్దీ ట్రై చేస్తే ఇంకా బలంగా బిగిస్తాడు హనుమంతుడు. అప్పుడు శనిదేవుడు నన్ను వదిలే అని ప్రార్థించగా అప్పుడు శనిదేవుడు వదిలిస్తాడు. ఆ తోకతో చుట్టి పట్టుకున్నందుకు శనిదేవునికి గాయాలయింటన్నమాట. అప్పుడు హనుమంతుడు నువ్వుల నూనె రాసి ఆ గాయం నువ్వుల నూనె రాస్తే ఆ గాయాల నొప్పి తగ్గుతాయన్నమాట. హాయిగా అనిపిస్తాయి. అప్పుడు శనిదేవుడు నీ భక్తులు నేనేమి చేయను. అండ్ అలాగే నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వాళ్ళని కోరికలని నేను మంచిగా తీరుస్తాననేసి చెప్తాడు. కాబట్టి ఈ రెమెడీ మీరు పాటించండి. మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. సో, ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే గనక ఈ వీడియో మీకోసమండి. సో, మీరు గనక ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో లేకపోతే ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ చిల్డ్రన్స్ ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత మందికి షేర్ చేస్తే మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుంటానని తెలియజేస్తూ నేను మీ హరీష్ గురూజీ. థాంక్ యూ.